ప్రస్తుత సమాజంలో నేను చూసింది ఏంటంటే చేతులారా నాశనం చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు సమాజంలో. దేవుడు కొట్టే దెబ్బలు భరించే దేవుడు కొట్టే దెబ్బలు తినేవాళ్ళు చాలా తక్కువ. దేవుడు కొట్టే దెబ్బలు ఏంటి అంటే బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు, క్యాన్సరు, ఇవి దేవుడు కొట్టే దెబ్బలు. ఇక ఆర్థికంగా తినే దెబ్బలన్నీ సొంత దెబ్బలే, ఆల్మోస్ట్ ఆల్ సొంత దెబ్బలే. మన దగ్గర 10 లక్షలు ఉంటే ₹1 కోటి ఇల్లు కొనడం, మన దగ్గర 50 లక్షలు ఉంటే 2 కోట్ల వ్యాపారం చేయడం, మన దగ్గర 5 కోట్లు ఉంటే 10 కోట్ల అప్పు చేయడం. సో రెండవది జనాలని ముంచడం కోసము పెద్ద పెద్ద బ్రాస్లెట్లు వేసుకొని, పెద్ద పెద్ద చైన్లు వేసుకొని, పెద్ద పెద్ద కార్లలో తిరిగి జనాల్ని మోసం చేయడం, 1 గ్రామ్ గోల్డ్ వేసుకొని జనాల్ని మోసం చేయడం. జనాలు కూడా వాటిని చూసే మోసపోతారు. సో స్వతహాగా మోసపోయే వాళ్ళే తప్ప ఎవ్వడు వీళ్ళని మోసం చేయడు. మీరు అనుకుంటారు అట్లా ఇది ఎక్కడనో ఏదో జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి దగ్గర ఇదే రామాయణం జరుగుతుంది. స్వతహాగా నాశనం అయ్యే వాళ్ళే తప్ప ఎవడో నాశనం చేస్తే నాశనం అయ్యే వాళ్ళు ఎవరు. మరి అప్పుల నుంచి బయటపడడం, ఇప్పుడు అప్పుల నుండి బయటపడడం అంటే నేను సింపుల్ లాజిక్ చెప్తా. అప్పులు అనేటువంటివి మీరు ఎందుకు చేస్తారు ఫస్ట్, అది క్వశ్చన్. బ్రతకడం కోసం చేసే అప్పు వేరు, షో ఆఫ్ చేయడం కోసం చేసే అప్పు వేరు. ఇప్పుడు ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి, చిట్టీలు వేసేటోడైనా సరే, అప్పులు ఇచ్చేటోడైనా సరే, అప్పులు తీసుకున్నటోడైనా సరే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అల్టిమేట్గా చిట్టీలు వేసినోడు నాశనం అవుతుండు, అప్పులు ఇచ్చినోడు నాశనం అవుతుండ్రు. ఇప్పుడు అప్పులు ఇచ్చినోడు ఏం చేస్తాడు, ఫస్ట్ అప్పులు మనం ఇవ్వంగానే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సపోజ్ నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చిండు, స్వామి గారు ఇప్పుడు ఇది జూలై 10వ తేదీ మీరు నా దగ్గరికి జూలై 20 నాడు నాకు ఒక 10 లక్షలు వస్తాయి, ఏమైనా 10 లక్షలు అప్పిస్తారా మీరు అంటే నేనేం టెస్ట్ చేస్తా అంటే, అరే నాకు జూలై 22 నాడు వస్తున్నాయి కదా నా పైసలు, మరి కష్టము, అప్పుడైతే నా దగ్గర ఉంటాయి డబ్బులు అంటే, అరే అప్పటికి మనకు వచ్చేస్తాయి అన్న స్వామి, జూలై 20కే మన దగ్గరికి వస్తాయి అంటాడు వాడు. మన తెలివి చూడండి అంటాడు. అన్నాక ఇక ఇక్కడ కట్ అయిపోతుంది. వాడు జూలై 23 నాడు వస్తాడు మళ్ళీ, స్వామి జూలై 22 నాడు పైసలు వస్తాయి అన్నారుగా మీరు అంటే, వాడు నాకేం చెప్పిండు ఆన్సరు, జూలై 20 నాడే వస్తాయి అంటే వాడు నా దగ్గర సొలుపురానని చెప్పి ఆ పైసలు తీసుకుని పోదాం అనుకోండు. నేను వానికంటే హుషారుగా ఏం చెప్పిన 22 నాడు వస్తాయని, మళ్ళీ వస్తాడు వాడు నా దగ్గరికి వచ్చి, జూలై 22 నాడు పైసలు వస్తాయన్నావు కదా స్వామి నువ్వు, అందుకని 23 నాడు వచ్చినా అంటాడు. అరే నీ దగ్గర జూలై 20 నాడే వస్తాయన్నావు కదా పైసలు, ఇంకెందుకు వచ్చినావు నా దగ్గరికి అంటే వాడు చెప్పేది సొల్లు పురాణం. సో వాడు ఏదో ఒక రంగంగా మనకు చెప్పి ఆ డబ్బులు తీసుకొని పోతాడు. వాడు తీసుకుపోయినాక మనం ఏం అడుగుతాం, నెక్స్ట్ 1 మంత్ 2 మంత్స్ తర్వాత వాడు ఇయ్యాడు మనకు. ఇవ్వకపోతే మనం ఫోన్ చేసి, అరే బాబు నాకు డబ్బులు అవసరం ఉన్నాయిరా, డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని అడుగుతాం. అడగంగానే వాడు నెక్స్ట్ స్టార్ట్ చేసేది వేణుస్వామి దొంగ, లంగ, లఫంగ, లుచ్చ అని వాడు మనకి ఎప్పటిగా మన ఫోన్ల నుండి ఉన్న నేమ్ లిస్ట్ తీస్తాడు. ఇక అందరికీ చెప్తాడు ఇక మన గురించి, ఇచ్చుడు ఎందుకు, ఈ బొక్క ఎందుకు. సో అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠురం బెటర్ అని వాడు రాగానే దండం పెడితే, నా దగ్గర పైసలే లేవు రా అంటే ఒడిసిపోతుంది కదా ఇల్లు. సో అప్పు చేయొద్దు. అన్నిటికంటే ముఖ్యము తెలిసిన వాళ్ళ దగ్గర, మరీ ముఖ్యంగా అసలు మన బంధువులకు స్నేహితులకు జీవితంలో అప్పియొద్దు, ఇవ్వద్దు. రైట్. అన్నిటికంటే ముఖ్యం కష్టాలలో ఉంటే మన కష్టాన్ని వేరే వాడికి చెప్పుకోవద్దు. దానంత దరిద్రం ఇంకోటి లేదు. మనం ఏం చేస్తాం, ఆపదలో ఉన్నామని మనకు సపోజ్ ఏదో కష్టం వచ్చింది, మనం ఏం చేస్తామంటే మనకు ఎవడో దేవుని లెక్క కనిపి, అన్నా నేను కష్టాలలో ఉన్నా, వాడు మనకు సహాయం చెయ్యడు, పాడు చేయడు. వాడు మన ఫోన్ పెట్టంగానే 100 మందికి ఫోన్లు చేసి చెప్తాడు ఈ ముచ్చట. సో మనంతలా మనం స్ప్రెడ్ చేసుకుంటాం ఈ సబ్జెక్టును. చివరికి జరిగేది మన స్వత తెలివితేటలతోనో మన కష్టంతోనో మనం బయటపడతాం. సో నేను చెప్పేది ఒకటే, 100 మందిని నమ్ముకునే బదులు ₹1 కోటి నమ్ముకోండి. కష్టపడి ₹1 కోటి మీ దగ్గర పెట్టుకోండి. ఈ 100 మంది కాదు 1000 మంది సమానం మీ ₹1 కోటి. మీకు ఏ కష్టం వచ్చినా ఈ డబ్బు తీరుస్తుంది. నేను ఒకటే చెప్తా, కొంతమంది దొంగనా కొడుకులు సమాజంలో ఉన్నారు, డబ్బు కంటే ప్రేమ గొప్పది అని చెప్పే దొంగనా కొడుకులు. నేను ఒకటే స్టేట్మెంట్ చెప్తున్నా, నిజంగానే మీరు ప్రేమ గొప్పది అనుకుంటే హోటల్ మీ అమ్మనో మీ చెల్లెనో మీ అక్కనో హాస్పిటల్ అడ్మిట్ చేసి డబ్బులు కట్టకుండా వానికి కావలించుకొని ప్రేమ చూపియ్యరు హోటళ్ళ మేనేజర్కు, లేకపోతే హాస్పిటల్ మేనేజర్కు. వాడు యాక్సెప్ట్ చేస్తాడా ప్రేమ గొప్పదని? డబ్బులు అడుగుతాడా, ప్రేమ గొప్పది అంటాడా? డబ్బులే కావాలి కదా అంటాడు కదా. సో నిజంగానే నువ్వు మొగోనివైతే, ఒకవేళ డబ్బు కంటే ప్రేమ గొప్పది అనుకున్నప్పుడు ఒక ₹2 కోట్ల సంపాదించి ఆ ₹2 కోట్ల రోడ్డు మీద చలికాలంలో డిసెంబర్లో వేసి నిప్పు పెట్టి చలి కాసుకొని వీడియో తీసి నేను ₹2 కోట్ల అంటు పెట్టినా అని, అప్పుడు డబ్బు ముఖ్యం కాదు అని చెప్పు. నీ కాళ్ళకు పాలు పోసి దండం పెట్టి ఇట్లా తాగుతా. అప్పుడు నీకు ఆ చెప్పగలిగిన కెపాసిటీ ఉంటుంది. నువ్వు డబ్బును కాదనుకున్నప్పుడు. అంతేగాని నువ్వు చేసేయన్ని లంగ వ్యవహారాలు నువ్వు డబ్బు కోసమే చేస్తావు. మళ్ళీ ఉల్టా ఏం చెప్తాడు, డబ్బు కంటే ప్రేమ గొప్పది అనగానే కొంతమంది పిచ్చిగుండా కొడుకులు ఈ మాటలు నమ్మి ఆ నిజంగానే డబ్బు కంటే ప్రేమ గొప్పది అనుకుంటారు. డబ్బుకు మించింది ఏదీ లేదు. డబ్బు ముఖ్యం. ప్రపంచంలో మనీ అండ్ షీ, డబ్బు అమ్మాయి రెండే ముఖ్యం.
రాజు కావాలంటే రాజ్యం ఉండాలి, రాణి కావాలంటే రాజు ఉంటే సరిపోతుంది. లాజిక్ అర్థమైందా? సో రాణి కావాలంటే రాజు ఉంటే సరిపోతుంది, కానీ రాజు కావాలంటే రాజ్యం ఉండాలి. రాజ్యం ఉండాలా? రాజు ఇన్ ద సెన్స్ డబ్బు. సో ప్రపంచంలో కలియుగంలో రెండే కమాండ్ చేస్తాయి లైఫ్ను, ఒకటి మనీ, రెండు షీ. మనీ అంటే డబ్బు, షీ అంటే అమ్మాయి. ఈ రెండే ప్రపంచాన్ని కలియుగాన్ని కమాండ్ చేస్తాయి. ఈ రెండింటికే ఇంపార్టెన్స్. సో డబ్బు సంపాదించండి, డబ్బు సంపాదించండి, డబ్బు సంపాదించండి, కసితోని సంపాదించండి. సాధ్యమైనంత వరకు ఉద్యోగాలకు దూరంగా ఉండండి. ఉద్యోగాల ప్లేసులో డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద ఒక ఉద్యోగం చేస్తే మీకు 50,000 వస్తాయి అనుకుంటే, ఒక మిరపకాయ బజ్జీ కరెక్ట్ స్పాట్ చూసుకొని పెట్టుకుంటే నెలకు 3 లక్షలు సంపాదిస్తారు. నెలకు 3 లక్షలు సంపాదిస్తారు. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ గుర్తుంచండి. డబ్బు సంపాదించండి. మీరు ఏం చేస్తున్నారని ముఖ్యం కాదు. ఒక టీ కొట్టు పెట్టుకున్నా సరే, కానీ మినిమం మన టార్గెట్ నెలకు 2-3 లక్షలు ఉండాలి. 2-3 లక్షల టార్గెట్తో కొట్టండి. వ్యాపారం పెట్టుకో, చిన్న వ్యాపారం. దీనికి మీరు పెద్దగా హంగామా అవసరం, మంచి సెంటర్ చూసుకొని పెట్టండి. మంచి వైన్ షాప్ చూసుకొని, వైన్ షాప్ ముంగడ ఏం అవసరం లేదు, ఒక సీకుల షాపో, ఒక చేపల షాపో పెట్టుకుంటే ఆడ సంపాదించవచ్చు పైసలు. ఎందుకంటే కలియుగంలో మందు, విద్య, హాస్పిటలు, తిండి, ఈ 4 ఎవర్ గ్రీన్ ఈ కలియుగం మునిగే వరకు. మళ్ళీ ఇంకోసారి చెప్పండి స్వామి. మందు, విద్య, వైద్యం, తిండి, ఫుడ్, ఎవర్ గ్రీనింగ్. ఈ 4 బిజినెస్లు ఎక్కడ పెట్టినా నడుస్తాయి. ఈ కలియుగం మునిగిపోయే కలియుగం ఇప్పుడు 4,000 సంవత్సరాలలో ఉన్నాం మనం. ఇంకా 4.5 లక్షల సంవత్సరాలు ఉంది. ఓకే, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. సో ఈ కలియుగం అంతం వరకు వీటికి తిరుగులేదు. ఈ 4టికి, ఈ 4టి దగ్గర ఎక్కడ దుకాణం పెట్టినా నడుస్తుంది. ఏడో దగ్గర మిరపకాయ బజ్జీలు వేసుకోండి, మీరు విపరీతంగా నడుస్తుంది. ఎక్కడనో దగ్గర మందు షాప్ పెట్టుకోండి, నడుస్తుంది. ఎక్కడనో దగ్గర ఎడ్యుకేషన్ సెంటర్. ఏమైనా డిగ్నిటీ లేబర్ గురించి మీరు చెప్పడం అనేది నిజంగానే మరి నేను అదే కదా, రేపు పొద్దున నన్ను ఎవడన్నా ఏదైనా చేసి నిజంగా నా లైఫ్లో ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఆ ఎఫెక్ట్ అయినా నేను కూడా ఏదో చేసుకుంటా కదా. కాన్ఫిడెంట్ ఉంది అయితే మీకు? ఫుల్లీ కాన్ఫిడెంట్. ఎర్లీ డెవలప్మెంట్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ స్కామ్. ఎర్లీ డెవలప్మెంట్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ స్కామ్. వేణుస్వామిని తిట్టంగానే 3 లక్షలు చూస్తారు కదా అని 3 వీడియోలు తిట్టినాం అనుకో, 4వ వీడియో నుండి ఆటోమేటిక్ జనాలు చూడడం మానేస్తారు. ఆ 3 వీడియోలే 3 లక్షలు పోతాయి. 4వ వీడియో నుండి 10,000, 15,000 పడిపోతాయి. సో చాలామంది సెలబ్రిటీ అవ్వడానికి సమాజంలో చాలామందిని ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే సెలబ్రిటీయో వాళ్ళని తిట్టడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళని తిట్టంగానే ఏమవుతున్నాయి, వ్యూస్ పెరుగుతున్నాయి. నేను అదే చెప్తా, రాముడు మంచివాడు, రాముడు లోకనాయకుడు, రాముడు ఒక మంచి భర్త, రాముడు ఒక మంచి అన్న, రాముడు ఒక మంచి కొడుకు ఎవడినడు. రాముడు నాన్ వెజ్ తింటాడు అనగానే బ్రేకింగ్ చచ్చిపోతుంది సోషల్ మీడియా. ఇద్దరు చూస్తారు కదా అని, అరే రాముడు క్షత్రియుడు రా, ఎందుకు తినడు? తింటాడు రా, తప్పే ఉంది. క్షత్రియ లక్షణం రా, బాణం పట్టుకోవాలి, పవర్ కావాలి చేతులల్లో, తింటాడు, తప్పే ఉంది. కానీ అట్లా కాదు కదా. సో ఇట్లా వ్యతిరేకం పోతాయి. ఇప్పుడు గ్రహణం నాడు ఆ సమోసా తెచ్చుకొని తినగానే కెమెరాలన్నీ మన చుట్టూ చేరుతాయి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అందుకనే సమాజానికి విరుద్ధంగా పోతే సెలబ్రిటీ అవుతారు. సెలబ్రిటీ కాగానే వీళ్ళు ఏమనుకుంటారో దాన్ని మెయింటైన్ చేయగలగాలి కదా. చివరికి వీళ్ళు కనిపించేది ఎక్కడయ్యా అంటే బిగ్ బాస్ షోలో కనిపిస్తారు. సరే, అందరు బిగ్ బాస్కి పోవడానికి వాళ్ళ స్టార్డమ్ కోసం ఏదో ఒక రకంగా ట్రోల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ వేణుస్వామి కొత్తగా బిగ్ బాస్కి వెళ్తున్నాడని చెప్పి ఈ మధ్యకాలం చాలా సౌండ్గా వినిపిస్తూ ఉంది. నిజంగా వేణుస్వామి బిగ్ బాస్కి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయా? రిక్వెస్ట్లు, లెటర్లు, లేకపోతే అర్చనలు మీ ముందు ఉన్నాయి అని చెప్పేసి సమాచారం. ఇప్పుడు బిగ్ బాస్కు వేణుస్వామి వెళ్తున్నాడు అని ఒక 70 వెబ్సైట్ రాసినాయి, ఒక 100 యూట్యూబ్ ఛానల్ పెట్టినాయి. హైయెస్ట్ రెమ్యునరేషన్ భారతదేశ చరిత్రలో అని పెట్టినాయి. నేను నెక్స్ట్ అదే అడుగుదాం అనుకో. హైయెస్ట్ రెమ్యునరేషన్ అని పెట్టినాయి. నా స్టేజ్కు, నా లెవెల్కు బిగ్ బాస్కు నేను ఒక యాడ్ ఇస్తా, కానీ వేణుస్వామి అందులో పోయి పార్టిసిపేట్ చేసే లెవెల్ వేణుస్వామి కాదు. ఆల్రెడీ డబ్బులు కూడా అందినాయి వేణుస్వామికి అని చెప్పి కూడా. వేణుస్వామికి డబ్బులు అందలే, అంత భారీ మొత్తాన్ని. అది కూడా ఎట్లా ఇస్తారు? మొదలే అగ్రిమెంట్ కాకుండా ఎట్లా ఇస్తారు? మీరు వస్తే ఇంకా ఆఫర్ ఇచ్చిన వరకు నిజమే, కానీ ఈసారే కాదు, లాస్ట్ టైం కూడా ఇచ్చారు నాకు. నేను పోలేదు. బాస్ అనే దానికి నేను వ్యతిరేకము. ఎందుకంటే బిగ్ బాస్లోకి పోయే కాంటెస్టెంట్లకే నేను చెప్తూ ఉంటా పోకండి అని. ఎందుకంటే దాంట్లోకి పోయి వచ్చిన తర్వాత ఆ టర్ము ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 1 ఇయర్ కళ్ళు నెత్తికెక్కి విర్రవీగుతూ ఉంటారు, మేము ఆస్కార్ అవార్డు విన్నర్స్ అనే టైప్లో. కానీ మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి వీళ్ళు బిస్కెట్ అవుతారు. సో ఇంకోటి ఏంటంటే దాంట్లోకి పోయి బాగుపడ్డాడు ఎవరు లేడు ఇప్పటివరకు. సో అందుకని పోవద్దనే చెప్తా. కొంత నెగిటివ్. ఈవెన్ గెలిచిన విన్నర్ ఆయన పేరు ప్రశాంత్ అనుకుంటా, పల్లె ప్రశాంత్. ఈ మధ్య పెద్దగా కనిపించట్లేదు. ఎవరైనా అంతే కదా, వీళ్ళకి ఒక 1 ఇయర్ ఉంటుంది. వీళ్ళకు నెక్స్ట్ దొరికేది ఏంటి అంటే